వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణలో త్రిముఖ పోటీ నెలకొని ఉందా? ఈసారి ఎన్నికల్లో కేసీఆర్కు గెలుపు అత్యవసరమా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలకం కానుందా? అధికార బీఆర్ఎస్ పార్టీ ఓట్లకు గండి కొట్టేది బీజేపీయేనా? దేశంలో ప్రాంతీయ పార్టీలు క్రమంగా కనుమరుగైపోతున్నాయా? టేక్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే 2014, 2018లో 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అయితే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని గులాబీ పార్టీని గద్దెదించాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తెలంగాణలో హోరాహోరీ పోరు జరుగుతోంది. సర్వేలు బీఆర్ఎస్కు కాస్త అనుకూలంగా ఉన్నా మౌత్ టాక్ మాత్రం కాంగ్రెస్ కు ఊపు తెస్తోంది. మరోవైపు బీజేపీ కూడా తగ్గేదేలే అంటోంది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదని తెలుస్తోంది. దీంతో 3 పార్టీల్లో ఏ పార్టీ ఎవరి ఓట్లకు గండి కొడుతుందోనన్న ఆందోళన సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణలో ముక్కోణపు పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో కేసీఆర్కు ఈసారి గెలవడం కత్తిమీద సాములా మారింది. జాతీయ పార్టీలు అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ను కమ్మేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఈసారి బీఆర్ఎస్ ఓడితే పార్టీ చీలిపోవడమే కాకుండా 2024 లోక్సభ ఎన్నికల్లో పరాభవంతో పాటు జాతీయ పార్టీగా చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒక్క జేడీఎస్, వైసీపీ, బీఆర్ఎస్, డీఎంకే మాత్రమే కాస్త నిలదొక్కున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీలను చిదిమేస్తున్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు కూలిపోవడమే ఎందుకు నిదర్శనమంటున్నారు. ఇటీవలే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ జేడీఎస్ అధికారంలోకి వస్తుందని, తాము కీలక పాత్ర పోషిస్తామని భావించిన కుమారస్వామి ఎన్నికల తర్వాత జాతీయ పార్టీ బీజేపీ పంచన చేరాల్సిన పరిస్థితి వచ్చింది. బీహార్లో ఆర్జేడీ పరిస్థితి కూడా అలాగే ఉందని, మొన్నటి వరకు బీజేపీతో, ప్రస్తుతం కాంగ్రెస్తో అంటకాగుతోంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ కూడా అంతే. కాగా శివసేన చీలిక వర్గం బీజేపీ వైపు ఉంటే, పాత శివసేన, ఎన్సీపీ కాంగ్రెస్ వైపు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ ఓడితే ఆ పార్టీ కూడా జాతీయ పార్టీల పంచన చేరాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కనుక జరిగితే ఇక 2029లో వచ్చే ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీలు ఇచ్చే సీట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందని రాజకీయ వర్గాల్లో వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓడితే తమ భవిష్యత్తు ఏంటో గులాబీ బాస్కు స్పష్టంగా ఆయన కళ్ల ముందే కనిపిస్తోంది. పార్టీ ఏమైపోతుందో ఆయనకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే ప్రజా ఆశీర్వాద సభల్లో ఇన్నాళ్లు కాంగ్రెస్, బీజేపీలను దూషిస్తూ వచ్చిన గులాబీ బాస్ ఇప్పుడు స్వరం మార్చారు. తిట్లతో ఒరిగేదేమీ ఉండదని అర్థం చేసుకున్నారు. దీంతో తాము చేసిన పని చెప్పుకుంటూ ఓట్లు అడగడమే మేలని డిసైడ్ అయినట్లున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జాతీయ అంశాలను వదిలేసి రాష్ట్రంలో చేసింది చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీగా బీఆర్ఎస్ని ప్రజలు ఇప్పటికే 2 సార్లు గెలిపించారు. సరికొత్త విధానాలతో అబ్బురపరిచే అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని పాలకపక్షం చెబుతున్నా ఈ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత అధికార పార్టీని వెనక్కి లాగుతున్నట్టు కనిపిస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలుకు నోచుకోకపోవడం, అమలు చేస్తున్న పథకాలలో అవకతవకల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణకి మణిహారం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏకంగా గోదావరినే మళ్లించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి సరిగ్గా ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు కూడా కీలకమైన వైఫల్యంగా కళ్ల ముందు నిలిచింది. కాగా ఇన్ని పరిణామాలతోనే అటు గులాబీ బాస్తో పాటు ఇటు నేతల్లో కూడా ఓటమి భయం మొదలైందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు సంస్థలు సర్వేలు జరపగా ఈసారి తెలంగాణ జనం నాడి మాత్రం మార్పు కోరుకుంటోందని చెబుతున్నారు. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ మరింత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో మహాకూటమిగా కాంగ్రెస్ బరిలో దిగింది. టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు కలిసి రావడంతో నాడు తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. బీజేపీ ఓట్లు కూడా ఎక్కువగా బీఆర్ఎస్కే పోలయ్యాయి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు దాదాపుగా కాంగ్రెస్ వైపు మళ్లుతాయని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా మరోవైపు బీజేపీ బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చడం, పంటల మద్దతు ధర 1000 రూపాయలు పెంపు, మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు వంటి అంశాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఇక బీజేపీకి తెలంగాణలో ప్రత్యేకమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 27% ఓట్లతో పాటు 4 ఎంపీ స్థానాలను సైతం గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పొరేట్ స్థానాలను నెగ్గింది. దుబ్బాక, హుజురాబాద్, నాగార్జున సాగర్, మునుగోడు బీజేపీ ఓటు బ్యాంకు బాగా పెరిగిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను చీల్చేది బీజేపీనే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తానికి అధికార బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేక ఓట్లన్నీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కడతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దాదాపు 30 నుంచి 40 స్థానాల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఈ స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీ చీలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్, బీజేపీలలో ఏ ఒక్కటి చీల్చినా ఇక తీవ్రంగా నష్టపోతామని గులాబీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. చూడాలి మరి. ముక్కోణపు పోటీలో పోరాడి నిలబడే పార్టీ ఏదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.